రాష్ట్రంలో ఇంకా యూరియా వెతలు తప్పడం లేదు. యూరియా వస్తుందని తెలిసి రైతులు తండోపతండాలుగా అర్ధరాత్రి నుంచే క్యూ లైన్లో నిలబడ్డ ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం రైతు వేదిక వద్ద చోటు చేసుకుంది. 9 గ్రామాల ప్రజలు యూరియా కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నామని రైతులు వాపోయారు. హనుమకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్లోని రైతు వేదిక వద్ద రైతులకు యూరియా ఇస్తామని అధికారులు తెలపడంతో తెల్లవారుజామున 3 గంటలకు వచ్చి పడిగాపులు కాచారు. చెప్పులు వరుసలో పెట్టి అక్కడే నిద్రించారు. ఉదయం అయినప్పటికీ సిబ్బంది రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా సర్వారంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో అగచాట్లు పడుతున్నారు. నెల రోజులు అవుతున్నా యూరియా లభించకపోవడంతో కొందరు రైతులు అసహనం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట ప్రాథమిక సహకార సంఘం ముందు తెల్లవారుజాము నుంచి రైతులు చెప్పులను చెట్ల కొమ్మలను క్యూ లైన్లో వేచి చూస్తున్నారు. యూరియా అందుబాటులో లేదని అధికారులు చెప్పడంతో ఆగ్రహంతో హైదరాబాద్ రామాయంపేట ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. కరీంనగర్ జిల్లా దుర్షేడ్లో యూరియా కోసం రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు వేకువజామునే పట్టాదారు పాస్బుక్లను వరుసలో పెట్టి రైతులు ఎదురు చూస్తున్నారు. బుక్కులు లైన్లో పెట్టదు. ఇక సగం పంటనే గవర్నమెంట్ను డబ్బులు జమ చేసుకోమని చెప్తున్నాం. జమ చేసుకో మొత్తం ఒక్కడి కూడా చక్కదనం లేవు. పొలాలు మునుపటి లెక్కలే పరిశాన్ అవుతాను ఈ మందు బత్తాల కోసం. ఇప్పుడు దాకా వచ్చి ఉన్నాం కానీ దగ్గర ఒక 1000 సంఖ్యలో ఉన్నాం. ఒక బస్తా వస్తుందని చెప్పి ఇంటిమేషన్ ఇచ్చేటోడే లేడు. వస్తుందనే గ్యారంటీ కూడా లేదు. వస్తుందో రాదో బార్లు కట్టుకుని ఉన్నాం. ఈ పిండి బత్తా లైన్ ఇట్లా ఎందుకు పెట్టిండు? ఇంత లేడీసులు రావాలా, ఇంత మొగోళ్ళు రావాలా? వాళ్ళు ఎట్లా ఎడపోయినాయి, వాళ్ళ బర్రెలు ఎడపోయినాయి. మా పిల్లలకు బడికి తాగదోలాలి. ఆ పిల్లలను వదిలేసి ఇంటికి ఇక్కడికి ఉరికొచ్చినాం మేము. మరి పిండి బత్తాలు ఇట్లా ఎందుకు చేస్తారు? దొరుకుతలేవా అని లోడులు తీసుకొచ్చి ఊళ్ళో బారెత్తే మాకు ఇస్తారు కదా ఊళ్ళో రైతులు. రాత్రి 3 గంటలకు వచ్చినాం. ఇంతవరకు కూడా ఎవరు జాడలేరు. చిట్టీలు ఇస్తామన్నారు, చిట్టీలు లేవు, ఏమి లేవు. నిలబడి కాలు కూర్చున్నాయి. చెప్పులు లైన్ పెట్టినాం, కూర్చున్నాం. రాత్రి 3 గంటలకు వచ్చినాయి. ఇప్పుడు దోమలు, డెంగ్యూ జ్వరాలు, మలేరియాలు వస్తున్నాయి. హాస్పిటల్ పాలవుతాను.